తెలుసుకోవాల్సిన విచారం ఇంతే అండి. ఏమంటే మట్టి బాగుంటే పంట బాగుంటుంది. మేము కెమికల్ ఏమి యూజ్ చేసిండలేదు దీంట్లో. రిచ్గా ఏమి హీల్డ్ కూడా వచ్చింది, ఖర్చు తగ్గింది, హెల్తీగా ఉంది, 100% బాగా వచ్చింది. దీనికి ఫస్ట్ బీజోపచారం చేసినాము. అక్కడ మీరు ఎంత ఖర్చు చేసినా మంచి పంటలు రావు. ఇది మంచి పంట వచ్చింది మాకి. ఏమంటే రూట్ బాగా వచ్చింది, బేరు వైట్ బేర్ బాగా వచ్చింది. ఇప్పుడు పువ్వు అంతే, ఇది గ్రోత్ అంతే, చెట్టు బాగుంది. నమస్తే రైతు బంధువులు, నా పేరు డాక్టర్ కేఆర్ హుల్నాచేగౌడ. సో నేను ఈ సాయిల్ గురించి లాస్ట్ 13 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నానండి. డీగ్రేడెడ్ సాయిల్ని రీజనరేషన్ చేస్తూ, సాయిల్ పిహెచ్ని న్యూట్రల్ చేస్తూ మంచి పంటలు వచ్చేదానికి మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మేము పనిచేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ టమాటా తోటలో ఉన్నాము. ఈ తోటని ఆ సాయిల్ రీజనరేషన్ చేసుకొని వచ్చిండే పంట అండి. ఇక్కడ మన రైతులు ఉన్నారు, సో వాళ్ళు దీని గురించి మాట్లాడతారండి. నా పేరు రవికుమార్ అని. ఇది 3 ఎకరాలు పంట ఉంది. ఇది టమాటా పంట. డాక్టర్ సాయిల్ యూజ్ చేయడానికి ఇది పంట బాగా వచ్చింది, 100% బాగా వచ్చింది. దీనికి ఫస్ట్ బీజోపచారం చేసినాము. నాటేటప్పుడు ఆమెకి మేము డాక్టర్ సాయిల్ 20 దినాలకి డాక్టర్ సాయిల్ యూజ్ చేసినాము. దాని ఇంకా ఈ పువ్వు కాయ ఇది ఆమెకి ఈ భూముల వైట్ బేరు, ఆమెకి పులుగు ఏమి వానపాములు అవంతా బాగా వచ్చినాయి. మేము కెమికల్ ఏమి యూజ్ చేసిండలేదు దీంట్లో. ఏమి స్ప్రే మాత్రం కిత స్ప్రే చేసినామంతే. 2 ఇయర్ బ్యాక్ ఇదే పంట ఈ జమీన్లోనే చేసింది. ఇంత పంట వచ్చిండలేదు మాకి. ఇంత పంట వచ్చిండలేదంటే మేము కాయలే పెరకలేదు, అట్లా అయిపోయిండే. కెమికల్లో చేసిండాము. ఈ పొద్దు మేము ఇది డాక్టర్ సాయిల్ కిట్ యూస్ వేసేసి ఇది మంచి పంట వచ్చింది మాకి. ఏమంటే రూట్ బాగా వచ్చింది, బేరు వైట్ బేర్ బాగా వచ్చింది. ఇప్పుడు పువ్వు అంతే, ఇది గ్రోత్ అంతే, చెట్టు బాగుంది. రైతులు ఎందు యూజ్ చేయొచ్చును డాక్టర్ సాయిల్ అని. ఓకే రవి గారు, సో మీరు రవి వాళ్ళ మాటలు వింట్రీ. చూడండి, ఇక్కడ వెరీ సింపుల్. సో అందరూ తెలుసుకోవాల్సిన విచారం ఇంతే అండి. ఏమంటే మట్టి బాగుంటే పంట బాగుంటుంది, మట్టి బాగలేదంటే పంట కూడా బాగా రాదండి. మట్టి బాగుండాలంటే ఏముండాలంటే మట్టిలో ఆ సాయిల్ పిహెచ్ అంటారండి, అది న్యూట్రల్ ఉండాలండి. అంటే 7 ఉంటే 7 ఉంటే అది న్యూట్రల్ పిహెచ్ అని పిలుస్తారండి. ఈ పంటలో సో లాస్ట్ ఇయర్ ఇక్కడ పంట చేసి ఫెయిల్ అయ్యిందండి, కెమికల్ వాడి ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ దీన్ని డాక్టర్ సాయిల్ బయో ఇన్పుట్స్ని వాడారండి. ఒక్కసారి వాడారండి, ఒకేసారి వాడి ఇక్కడ రిజల్ట్స్ చూస్తే బ్రహ్మాండంగా వచ్చింది. ఎందుకంటే సాయిల్ పిహెచ్ న్యూట్రల్ అయిందండి. సాయిల్ పిహెచ్ న్యూట్రల్ అయ్యిండే దాని నుంచి వైట్ రూట్ జోన్ రిచ్గా ఉందండి, సాయిల్ లూజ్గా ఉంది. తర్వాత అర్త్వర్మ్స్ వానపాములు ఇక్కడ బాగుండాయండి. తర్వాత ఇది ప్యారెట్ గ్రీన్ ఉందండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. హెల్తీ సిమ్టమ్స్ ఏ చెట్టన్నా కానీ ప్యారెట్ గ్రీన్ ఉంటే అది ఆరోగ్యంగా ఉంది అని చెప్పచ్చు. ఈ ప్యారెట్ గ్రీన్ క్లోరోఫిల్ రిచ్గా ఉండేదాన్ని ఇంకా ఫోటోసింథసిస్ బాగా జరుగుతూ ఉందండి. ఆ ఫోటోసింథసిస్ నుంచి గ్లూకోజ్ సింథసైజ్ అయ్యి ఈ చెట్టు దష్టపుష్టంగా పెరిగింది. దీనికి రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువైంది. దానికి ఏ రోగాలు లేవు, ఏ కీటాలు లేవు, అంత అద్భుతంగా వచ్చింది. తర్వాత పంట కూడా రిచ్గా ఉందండి, మీరు చూడొచ్చు. సో అక్కడ కాయలంతా కూడా బాగా చూడొచ్చు, రిచ్గా ఏమీ హీల్డ్ కూడా వచ్చింది, ఖర్చు తగ్గింది, హెల్తీగా ఉంది. సో రైతుకి ఇది చాలా బెనిఫిట్ అయిందండి. దానికోసం ఏమంటే మీరు చేసే పొలములో సాయిల్ పిహెచ్ ఏమన్నా వేరియేషన్ ఉంటే, అసిడిక్ ఆర్ ఆల్కలైన్ ఉంటే అక్కడ మీరు ఎంత ఖర్చు చేసినా మంచి పంటలు రావు.
దాన్ని న్యూట్రల్ చేసుకోవాలి. డాక్టర్ సాయిల్ బయో ఇన్పుట్స్ని వాడితే సాయిల్ pH న్యూట్రల్ అవుతుంది, అన్ని పారామీటర్స్ చెరిపోతాయి, రిచ్గా వస్తాయి, పంటలు కూడా బాగా వస్తాయండి. మీరందరూ వాడండి. సో ఆదాయపూర్వకంగా పంటలు పండండి. దానికోసం మీరు సాయిల్ని రీజనరేషన్ చేసుకోండి అని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉండను. ధన్యవాదాలండి.